ఓం నమ శివాయ. ఈ ద్రాక్షారామం దివ్యక్షేత్రమునకు క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఈ దివ్యక్షేత్రము 5 ప్రాకారాలతోటి, నలుదిక్కుల రాజగోపురములతోటి శిల్పకళా వైభవం కలిగి వెలుసులుతూ ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారానికి కుడి ఎడమ పార్శ్వాలలో నాట్య గణపతి, డుండి గణపతి ముందుగా దర్శనమిస్తారు. ప్రధాన ప్రాకారంలో తూర్పున నందీశ్వరుడు, అశ్వత్థ వృక్షము, ధ్వజస్తంభము కలవు. దక్షిణ భాగంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయము, దక్షిణామూర్తి ఆలయము, నైరుతి భాగంలో మంగళవార మండపం, వాయువ్యమందు 70 స్తంభాలతో చక్కని శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన సోమవార మండపము కలవు. ఈ లింగము శివుని మామగారైన హిమవంతుడిగా తలుస్తారు. ఈశాన్య భాగంలో రుద్రతీర్థము, అష్టభైరవ లింగాలు దర్శించవచ్చు. ఇచ్చటనున్న కాలభైరవ మందిరంలోనున్న విగ్రహము సిద్ధ భైరవ స్వామి. ఈ సిద్ధ భైరవునకు దంతాలుంటాయి. రుద్రగుండంలో కోడిగుడ్డు ఆకారంలో ఉన్న సన్నిధిలో పార్వతీదేవి విగ్రహం దొరికినది. ఆ తర్వాత ప్రాకారంలో క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణదేవరాయలచే ప్రతిష్ఠించబడిన విరూపాక్షుడు, బాలభీమేశ్వరుడు, నటరాజస్వామి, చతుర్ముఖ బ్రహ్మ, సప్తమాతృకులు, మహిషాసురమర్దిని, వీరభద్రేశ్వరుడు, లక్ష్మీ గణపతి, వటుక భైరవుడు మనకు దర్శనమిస్తారు. వటుక భైరవుని సమీపంలో జపం చేసిన త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది. నవగ్రహ మండపములు, అష్టదిక్పాలక మండపములు కలవు. అష్టదిక్పాలక మండపం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ప్రధాన గర్భాలయము 3 ప్రాకారాలు కలిగి ఉంటుంది. మొదటి ప్రాకారంలో మూల విరాట్టుకు ప్రదక్షిణ మార్గంలో మోక్షద్వారంగా చెప్పబడుతున్న శంకుస్థాపన స్తంభంగా, ఆ స్తంభంపై ఆదిశేషుని విగ్రహాన్ని దర్శించవచ్చు. ఈ స్తంభములకు ఎడమ ద్వారము మోక్షద్వారంగాను, కుడి వైపు యమద్వారంగాను చెప్పబడుచున్నది. ఈ ప్రాకారము చీకటి కోణంగా పిలువబడుతుంది. ఇచ్చట గోడల్లో బిగించిన రాళ్ల మధ్య చిన్న వెలుతురు ఇంతకుముందు వచ్చేదట. తర్వాత ఆ ప్రాకారంలో ప్రదక్షిణ దిశగా దిగువ అంతస్తులో ఉన్న మూల విరాట్ని దర్శించాలి. ఈ భీమేశ్వరలింగం యొక్క ఎత్తు సుమారు 14 అడుగులు కలిగి పై అంతస్తు వరకు వ్యాపించి ఉంటాడు. పానవట్టం కోణములు కలిగి ఉండటం వలన ఈ లింగము భోగలింగముగా చెప్పబడింది. ఈ పరమేశ్వర దర్శనము అపర కైలాస దర్శనంతో సమానం. ఈ స్వామి దర్శనానంతరము దక్షిణ ప్రాకార మెట్ల ద్వారా నంది మంటపంలో ప్రవేశిస్తాము. నంది మంటప ప్రకారము 20 స్తంభాలతో నెలకొని ఉంది. ప్రతి స్తంభము 5 రీతులు కళాశిల్ప కళా నైపుణ్యం కలిగి ఉంది. ఈ మండపంలో నైరుతి భాగాన కలస్తంభమును వ్యాస స్తంభం అంటారు. భీమేశ్వరునికి సాక్షిభూతునిగా ఉన్న వ్యాసుని శిల్పమును తప్పక దర్శించాలి. ఆ ప్రాకారంలోని వాయువ్య భాగంలో పై మార్గం ద్వారా దేవతలు వెళ్ళారని పురాణ కథనం. ఇచ్చట మనము గజగర్భము నుండి శివుని శిఖరము, గోగర్భం నుండి విష్ణువును వీక్షించవచ్చు. ద్రాక్షారామ శిఖరమును ఈ దేవతా మార్గం ద్వారా దర్శించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగి శివ సాయుధ్యాన్ని పొందుతారు. పై అంతస్తులోని గర్భాలయంలోన సుమారు 4 అడుగుల ప్రమాణము కలిగిన శుద్ధ స్ఫటికలింగము ధవళ కాంతులతో పార్శ్వం నందు దాక్షాయణీదేవిని ప్రతిష్ఠించుకొని మనకు దర్శనమిస్తారు. అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించబడటం వలన ఇక్కడ ముఖ్యమైన విశేషం. పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న భక్తులు మనస్సులు కైలాసాన్ని తలపింపజేస్తూ దివ్యానుభూతులు పొందుతారు. గర్భాలయములకు తూర్పు భాగమున కైలాస గణపతి, ఈశాన్య భాగాన పంచలోహ నటరాజు విగ్రహము పార్వతీ సహితంగా ఉంటుంది. భీమేశ్వర స్వామి దర్శనానంతరము ముఖమండపము గల నందీశ్వరుని కుడి చెవిలో పంచాక్షి మంత్రమును 3 సార్లు వినిపించి అలౌకిక ఆనందముతో కిందకు దిగి వస్తాము. నందీశ్వరుని కుడి చెవిలో మంత్రమును వినిపించిన శివుడు ఆనందంతో ఆశీర్వదిస్తాడు. ఈ ప్రధాన ఆలయానికి దిగువ భాగాన శ్రీ దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, సూర్యేశ్వర స్వామి, భీమసభ ఉన్నాయి. ఈ భీమసభలో క్షణమైన ఆశీస్సులు ఇవ్వాలి, అనగా కూర్చోవాలి. భీమసభ పైన భాగాన పార్వతీ పరమేశ్వరులు, దేవత విగ్రహాలు, చిత్రగుప్తుడు, పాండవుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి పుష్కరంలో 3 మండపములు కలవు. సప్త ఋషుల మండపంలో ఋషులు విగ్రహాలు కానవస్తాయి.
నదీ మండపము చాలా ప్రాముఖ్యత గలది. అంతర్వాహినిగా ఉన్న సప్త గోదావరి ఉధృతిని తగ్గించుటకై ఆ నీటి బుగ్గపై నందీశ్వరుని ప్రతిష్ఠించి మండపం నిర్మించారు. ఆలయ ప్రాకారంలో ఉన్న అశ్వత్థ వృక్షము మహిమాన్వితమైనది. ఇచ్చట సంతాన భాగ్యం లేనివారు, కాలసర్పము దోషం గలవారు నాగ ప్రతిష్ఠ జరిపిన దోష నివృత్తి కలిగి శుభం జరుగునని భక్తుల విశ్వాసం. ఈ అశ్వత్థ వృక్షం మూలమున హరి హరులు ఇద్దరు ఉన్నారు. పురాతన శాఖ వారు విలువైన విగ్రహాలను ఇచ్చట పొందుపరిచారు. ఈ ప్రదేశం వద్ద దేవతలు నిర్మిస్తుండగా సూర్యోదయం ఒకటిచే దేవాలయం కట్టడం ఆగిపోయిందంట. ఆ అగ్ని దిశలో గోడ భాగం ఎన్నిసార్లు కట్టినను కూలిపోయిందంట. ఒకసారి కంచిస్వామి 108 రోజులు మహాయజ్ఞం చేసిన తర్వాత గోడ నిలబడిందంట. ఈ వృక్ష ఛాయలోనే యజ్ఞశాల నిర్మించబడింది. ఈ ద్వారము వద్దనున్న నందీశ్వరుడు తల అలవోకగా తిప్పి స్వామిని చూస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్థల పురాణం గురించి చెప్పుకుందాం. ఓం నమః శివాయ.